హలో అండి, చూస్తున్నారు కదా, ఇదిగోండి మా తులసమ్మ కొత్త కోట తీసుకొచ్చాను. ఇదిగోండి దానికోసం పొద్దున్నే స్నానం చేసేసి కాళ్ళకి పసుపు పెట్టుకొని, ఎందుకంటే మన తులసమ్మకి ఇష్టం కదా కాళ్ళకి పసుపు పెట్టుకోవడం, అందుకని పసుపు పెట్టేసుకొని తర్వాతకి ఓ మగ్గులో బకెట్లో నీళ్ళు తీసేసుకొని తులసమ్మని మంచిగా దగ్గర తీసేసుకొని మొత్తం ఒక క్లాత్తో నీట్గా మొత్తం దుమ్ము లేకుండా చుట్టుపక్కల మొత్తం క్లీన్గా తుడిచేసాను అనమాట. ఎందుకంటే వాళ్ళు అంతగా పట్టించుకోరు కదా అమ్మేవాళ్ళు. సో మనం ఇంటికి తెచ్చుకొని మొత్తం క్లీన్గా తుడిచేసుకున్నాను అనమాట. దాని తర్వాతకి అలా అయిపోయిన తర్వాతకి మళ్ళీ తడబట్టేసి మళ్ళీ ఓ రౌండ్ మంచిగా క్లీన్గా తుడిచేసాను అనమాట. ఎందుకంటే మొత్తం చాలా దుమ్ము దుమ్ము ఉందండి, అందుకని మొత్తం క్లీన్గా తుడిచేసాను అనమాట. సో మొత్తం క్లాత్తో తుడిచేసిన తర్వాతకి దానికి బొట్లు పెట్టాను అనమాట. అన్నీ మంచిగా పసుపుతో గంధంతో బొట్లు పెట్టేసి పసుపు కుంకుమలతో తర్వాతకి దాంట్లోకి మనము మట్టి నింపుకోవాలి కదా. సో దానికోసం కూడా మేము మట్టి కూడా తీసుకొచ్చాము దీంతో పాటే. అంతకుముందు తీసుకొచ్చిన మట్టి అయిపోయింది మిగతా చెట్ల కోసము. సో దీనికోసం మళ్ళీ తులసమ్మ కూడా తీసుకున్న తర్వాతకి మళ్ళీ ఇంకా దీనికోసం మట్టి కూడా తీసుకొచ్చామన్నమాట. సో ఫస్ట్ మనకి ఒకసారి వాళ్ళు వేస్తుంటే చూశాను అనమాట, అందుకని ఆ ఐడియాతోనే ఈసారి కూడా ఫస్ట్ కొంచెం మనం తీసుకొచ్చిన మట్టిని ఇందులో సగం కంటే కొంచెం తక్కువే నింపాను అనమాట. ఎందుకంటే మళ్ళీ మనము ఆల్రెడీ మన దగ్గర తులసి చెట్టు ఉంది కదా, సో దానికి వేర్లతో సహా అది తీసుకోవాలి కాబట్టి ఇది కొంచెం సగం కంటే తక్కువ వేసుకొని తర్వాత అదిగోండి ఇలా తర్వాత ఈ తులసమ్మ కోట ఉంది కదా, దీన్ని అందులో పెట్టబోతాం అన్నమాట. దీన్ని తీసుకొని ఇప్పుడు ఇది మామూలుగా అయితే మనకి అది కట్ చేయాలి. సో మనం దానికి ఇంకే దీనికోసం అన్నా వాడదాము ఆ తొట్టి అని చెప్పేసి నేనేం చేశానంటే దాన్ని మొత్తం దాని మీద ఉన్న చెత్త అంతా తీసేసి దాన్ని మంచిగా చుట్టుపక్కల మొత్తం ట్యాప్ చేశాను అనమాట. మంచిగా కొట్టి, అంటే మళ్ళీ అది విరగొట్టకుండా నాకు ఎందుకు విరగొట్టాలనిపించలేదు, అందుకని తీసేసాను. అట్లా కొట్టి తీసేస్తే మంచిగా వెళ్ళింది. సో ఆ వేర్లతో సహా అందులో పెట్టేసి తర్వాతకి మిగతాది కూడా మట్టి కొంచెం అంటే ఆ వేర్లు మునిగేంత వరకు మళ్ళీ ఫ్రెష్గా ఇంకా మట్టి కూడా వేసుకున్నాను అనమాట, అది సరిపోయేంత వరకు. సో మళ్ళీ ఆ మట్టి కూడా వేసేసి నీట్గా, అంటే మరీ నిండేయలేదండి, కొంచెం తక్కువ వేసాను అనమాట తొట్టికి. సో అలా వేసేసి దాన్ని మంచిగా చేయితోనే రుద్దేసుకున్నాను. కానీ ఇది చేసినంత ప్రాసెస్లో నాకు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే మా తులసమ్మకి మంచి కొత్త కోట తీసుకొచ్చేసాను అనేసి. ఫైనల్గా ఇలా వేసేసి యాక్చువల్గా ఈ ప్లేస్లో పాత తులసి కోట ఉండే, సో ఇదే ప్లేస్లో మనం కొత్తది పెడదామనేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఫైనల్గా ఇప్పుడు తెచ్చేసుకున్నాను అనమాట. సో ఇదంతా నీట్గా క్లాత్తో క్లీన్ చేసేసుకొని మా తులసమ్మని పెట్టేసుకున్నాను. ఇక్కడ పెట్టేసుకున్న తర్వాతకి అందులో మంచి వాటర్ ఫిల్ చేశాను. ఆ ఫిల్ చేసిన తర్వాతకి అది కొత్త మట్టి కదా, సో మొత్తం పీల్చుకోవాలని చెప్పేసి ఒక కర్రతోని అలా ఇలా లోపలికి అనేసాను అనమాట. సో అనేసిన తర్వాతకి మంచిగా దాన్ని సెట్ చేసేసుకొని ఇప్పుడు మనకి పూజకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకోవాలన్నమాట. సో ఇప్పుడు మొత్తానికి పూజకు కావాల్సిన సామాన్ తీసుకొద్దాం. ఇదిగోండి ఫైనల్గా పూజకు కావాల్సిన సామాన్ కూడా తీసుకొచ్చేసాను. సో తీసుకొచ్చేసి ఆల్రెడీ బొట్లు పెట్టుకున్నాను కదా, సో ఇంకా మనం పూజ స్టార్ట్ చేయాలన్నమాట. ఇదిగోండి ఫైనల్గా మా తులసమ్మ కోట. సో దీనికోసం మనం దానికోసం చిన్నది ప్రమిద తీసుకొని అందులో పెట్టేసి ఇంకా మనం పువ్వులు పెట్టేసి ఎప్పటిలాగే దీపం పెట్టేసుకొని అగరబత్తులు కూడా పెట్టేసుకొని మంచిగా దీపం వెలిగించాను. యాక్చువల్గా ఈ తులసికి ఉన్న స్టోరీ ఏంటంటే, నేను ఇది పెట్టుకోవడానికి అంత ఇష్టంగా ఏంటంటే, నేను ఈ కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడైతే దీపం పెట్టుకుంటున్నానో నేను పెట్టిన ప్రసాదము ప్రతిరోజు హనుమంతుడు వస్తున్నాడనమాట. అంటే మన కోతి రూపంలో వస్తున్నాడనమాట. అది ఎక్కడి నుంచి వస్తుందో కూడా మీకు చూపిస్తాను చూడండి. మరి రోజు ప్రసాదం వచ్చి తినేసి వెళ్తుందనమాట. తినేసి గిన్నె కూడా మంచిగా పెట్టేస్తుంది. మీకు రిఫరెన్స్ కోసం ఒక చిన్న పిక్ కూడా పెడతాను చూడండి, హనుమంతుడు వచ్చి ఎలా ప్రసాదం తీసుకుంటున్నాడు. యాక్చువల్గా రోజు వస్తుంటే రోజు ఫోటో తీసి ఇన్స్టాలో కూడా పెట్టాను, బట్ అది ఎవ్వరూ నమ్మలేదు. ఒకటే రోజు తీసి డైలీ పెడుతుంది అనుకుంటున్నారు, కానీ అందుకనే ఆ ప్లేట్ అక్కడ పెట్టాల్సింది ఇక్కడ పెట్టాను అనమాట ప్రసాదంది. సో మన హనుమంతుడు ఎక్కడి నుంచి వస్తాడంటే, ఇదిగోండి ఈ ప్రసాదం ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే, అక్కడ సైడ్ పెడితే మళ్ళీ తొట్టి పడేస్తుందేమో అనే భయంతో ఇది ఇక్కడ పెట్టాను. ఎందుకంటే యాక్చువల్గా ఇది ఇటు సైడ్ నుంచి వస్తుంది అనమాట.
ఆ చెట్లలో నుంచి వస్తుందన్నమాట. సో, ఇదండి మన పాత తులసి కోట నుంచి కొత్త తులసి కోటకి మార్చేశాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు మీకు వీడియో పెడతాను చూడండి. మన హనుమంతుడు ఎలా వచ్చి తింటున్నాడో. సో, ఎవరు నమ్మట్లేదు. ఇది అందుకని రికార్డ్ చేసి మరీ పెట్టుకున్నాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇది చూసేసి. సో, ఇదండి ఫైనల్‌గా. సో, మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.